కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. ఇప్పటికే పీసీసీల స్థాయిలో షార్ట్ లిస్ట్ అయిన ఆశావాహుల జాబితా నుంచి వీలైనన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయటమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. భేటీ అనంతరం దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అభ్యర్థులతో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ లేదంటే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఏకాభిప్రాయం సాధ్యమైతే తెలంగాణలోని దాదాపు అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. లేదంటే 8 నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కూడా సీఈసీ సమావేశంలో చర్చించిన అనంతరం పలు ప్రాతిపదికల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయించనున్నారు.